అదే ఇంతకుముందు చూసినప్పుడు రంధ్రం లెక్క ఉన్నది రౌండ్గా, ఇదే కదా అది కింద రంధ్రం. అంటే ఇంతకుముందు నేను చూపించినప్పుడు కొన్ని కింద రంధ్రం ఉన్నది చూడు రౌండ్గా, ఈ ధాన్యం దంచే కొద్దీ అది అందులోకి వెళ్ళిపోతా ఉంటాయి. అబ్బా ఇలా టెక్నిక్ చూశారు కదా ఎంత బాగుందో. ఆ రౌండ్గా మధ్యలో పడేది రంధ్రం. ఓకేనా, ఇవి చుట్టూ ధాన్యం కదమ్మా, చుట్టూ ధాన్యాలు. ఇది అమ్మా సామలు. ఇది పుట్టుకోవడం కోసం మేము చెక్క తిరిగిలతో తిప్పుతాము. పుట్టుపోతేమో తిరిగేసి మళ్ళీ ఎండబెట్టేసి దంచేసి బియ్యం చేస్తాం. మంచి బలంగా, రేటు కూడా ఎక్కువ. షుగర్కి బాగా పని చేస్తాయి ఇవి. ఇవేంటి అమ్మ? రాగులు. రాగులా? అవును, పెండి చేసి ఇది రాగి పిట్టు చేస్తున్నాను. ఆహా, మీరు తినే తిండి ఇవే ఎక్కువ కదా? అవును, రాగు పిట్టు, మళ్ళీ తోప రాగి పిట్టు చేస్తున్నాను. మనకి పెళ్లి మనకి అన్నిటికీ, పెళ్లిళ్ళకు ఫంక్షన్లకు అన్నిటికీ. ఇప్పుడు వచ్చేసి మనం అరకులో ఉన్నటువంటి గిరిగ్రామ దర్శినికి అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ ట్రైబల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటిది, కాస్ట్యూమ్తో డ్రెస్సులతోటి పూర్తిగా అయితే ఇక్కడ చూపిస్తారు. ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను లోపల. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య వైరల్ అవుతుంది చూడండి, ఆ ప్లేస్ ఇదే. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి గిరిగ్రామ దర్శిని, లెఫ్ట్ సైడ్ గిరిగ్రామ దర్శిని చూస్తున్నారు. ఉదయంతో అయితే పెట్టడం జరిగింది. నేను టైమింగ్స్ వచ్చేసి పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చూస్తున్నారు. టికెట్ కూడా మ్యాక్సిమం ఇక్కడికి వచ్చేవారు క్యాష్ క్యారీ చేయండి, సిగ్నల్ ఎక్కువ ఉండేది. 50 రూపీస్ ఎంట్రీ ఫీజు ఉంటుంది. నేను పర్సు బ్యాగులో పెడితే తీసుకొచ్చుకుంటున్నా. ఓకేనా, మీరైతే లిక్విడ్ క్యాషే క్యారీ చేసేందుకైతే ప్రయత్నించండి. ఇదే వచ్చేసి ఎంట్రన్స్. టికెట్ తీసుకున్న తర్వాత 50 రూపీస్. ఇక్కడ వీళ్ళు ఎంట్రన్స్లోనే బొట్టు పెడతారు ఎవరు వచ్చినా కూడా. అంతేనా అమ్మా? అంతే సార్, స్టార్టింగ్ వచ్చేతోటే బొట్టు పెడతారు, తర్వాత మనం లోపలికి వెళ్తాం ట్రెడిషన్గా. ఓకేనా, ఇది ఆల్మోస్ట్ లాస్ట్కు ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉన్నది అనేది చూపిస్తా. ఇక్కడ ఏమేమి ఉంటాయమ్మా? దంచేది అది డ్యాన్స్ కదా, డ్యాన్సా? ఇది ఫొటోస్ దిగతాను, టైర్స్. ఆహా, బ్యాక్డ్రాప్లో మౌంటైన్ వ్యూ ఉంది. ఉయ్యాల, ట్రైబల్ హట్. ఇక్కడ వాళ్ళ జీవన శైలి అయితే చూపిస్తారు. ఫస్ట్ ఇట్లా లాస్ట్కి వచ్చేసి పూజ గది, వాళ్ళు పూజించే పూజ గది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, పూర్తిగా అయితే ఈ విధంగా ఉంటుంది. నేచురల్ వీళ్ళ దగ్గర ఫారెస్ట్ తోటి వచ్చిన వాటితోటి, ఆకులతోటి, కట్టెతోటి, కలపతోటి చేస్తారు. ఇది ఇదంతా ఇది గడ్డి మొత్తం కట్టే, మొత్తం వుడ్. కింద ఇదంతా మట్టితోటి కదా. లోపల లోపల చూస్తున్నారు కదా. ఏజెన్సీ వాళ్ళు ఎక్కువ దీన్ని అంటే ఇలాంటి చెట్లు రాయినో ఎక్కువ ఇలా పూజిస్తారు అనమాట. దాని ఆ సాంప్రదాయం మేము ఇప్పటి వరకు అదే చేస్తారు అనమాట, కంటిన్యూ అవుతారు ఇప్పటి వరకు కూడా. చెట్టును రాయిని ఎక్కువ పూజిస్తారు కాబట్టి చూపిస్తాను. అయితే మీరు ఎక్కడైనా కూడా, నేను ఎల్లమ్మ తల్లి మొన్న గుహకు తీసుకెళ్ళాను కదా, లోపల కూడా లాస్ట్కు రాయి ఉంటుంది. వీళ్ళు ఎట్లా ట్రైబల్స్ అని అంటే ఎక్కువ శాతం చెట్టును, బండనే ఎక్కువ వాళ్ళు పూజిస్తారు. ఓకేనా, ఇదైతే ఎంట్రన్స్ వచ్చడం తర్వాత మనకి ఇక్కడ ఉంటుంది చూడవచ్చు. దీపాలకు సంబంధించి కాస్త ముందుకెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇలాంటి రాయి. ఇట్లనే వీళ్ళైతే పూజిస్తారు. చుట్టూ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. పక్కకి ఇక్కడ కూడా చూడవచ్చు మట్టి పాత్రలు వీళ్ళే తయారు చేస్తారు. దాని మీద చూడవచ్చు పండుగ రోజు ఇలాంటివి అయితే పెడతారు. ఫెస్టివల్స్ వస్తే మనం డెకరేషన్ చేస్తాం చూడండి, లోపల పెయింటింగ్స్ అట్లాంటి సేమ్ అదే విధంగా అయితే చేస్తారు. ఇది ఓకే, ఇదంతా చుట్టూ మట్టి. అయితే దీంట్లో ఒక బెనిఫిట్ కూడా ఉంది. ఏంటంటే ఈ మట్టి వల్ల వీటికి ఎండాకాలం లోపల బయట ఎండ బాగుంది, అయినా కూడా ఇక్కడ చల్లగా ఉంది. ఒకసారి గోడ ముట్టుకోండి, మీరు ఫ్రీజ్ అయిపోతారు అన్నట్టు, ఫ్రిడ్జ్లో ఉన్నట్టు చల్లగా ఉంది. అదొకటి మంచి అడ్వాంటేజ్ ఇక్కడ. అందుకే చల్లదనం కోసం చేస్తారు. అసలు వెనకటి పద్ధతిలో హైలైట్ అని చెప్పచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం పక్క రూమ్కి వెళ్దాం.
ఇప్పుడు మనం పక్కకే వాళ్ళ లైవ్ కిచెన్ అంటే వాళ్ళు ఎట్లా వండుకుంటారు వంట పద్ధతుల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. పాత్రలు ఏంటి అనేటివి సేమ్ అది ఎట్లున్నది ఇదే మాదిరిగా ఇక్కడైతే కట్టడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా రంజన్ వాటర్ కోసం కింద ఉష్క పోసారు గామాలలో, ఎందుకంటే ఎక్కువసేపు కూలింగ్ ఉంటుంది కదా, అందుకే లైవ్ కిచెన్ ఉంది కదా. ఇప్పుడు లోపలికి వెళ్తాను మనం. ఎక్కువ వీళ్ళు బ్యాంబూసే ఇలా అయితే ఉంటుంది వాళ్ళ కిచెన్. అమ్మ మీ వంట కదా ఇవే వాడతారు కదా, ఎక్కువ మట్టి పాత్రలు వాడతారు కదా. గిరిజనులు అంటే ఇటు రండి అమ్మ. ఎక్కువగా మీ దగ్గర ఏం వండుతారు ఫుడ్ తినడానికి? అంటే అంబాలి, తోప, రాగిపిట్టి అంతే. అంతేనా? ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తారు? రాగి పెట్టినా రాగులతో చేస్తారు. రాగులతో చూసారుగా వాళ్ళ ఫేవరెట్ డిషెస్ కూడా అడిగినాం. అయితే వాళ్ళు ఇవేంటి అన్న చెరగత అందుక బియ్యం లేకుంటే ఇవేంటి ఇవి పైన ఉన్నాయి బుట్టలు డల్లా అంటాం. డల్లానా? ఇవి టంకలా. ఇది జస్ట్ బరువు ఆటది అందుక నిచ్చంట ఇది. ఓకే, కానీ బయట ఎంత వేడి ఉన్నా కూడా లోపలికి అంత చల్లగా ఉన్నది ఈ మట్టిది కాబట్టి చల్లగా ఉన్నది. అవి ఇదేంటిదమ్మా? ఇప్పుడు చేసేది ఇదేనా? ఇదే రాగి పిట్టి చూస్తున్నారు కదా, ఇదే చేస్తారు మా వాళ్ళు. ఎక్కువ మా సైడ్ తెలుసో లేదు తెలంగాణలో ఇట్లుండేది. మళ్ళీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇలాంటి ట్రెడిషన్లో మీరు చూస్తే గమనిస్తే ఇక్కడ సెంటర్ పాయింట్లో ఏదైతే చెక్క పెట్టి దీన్ని కడతారు కదా చుట్టూ హట్ అనేది సెంటర్ పాయింట్లో ఆడనే వాళ్ళు బల్బు పెడతారు. గమనించారా బ్యాక్గ్రౌండ్లో బల్బు? అది కరెక్ట్ ఆ పొజిషన్లో ఉంటుంది. అంటే నేను కూడా చూసిన వెనకడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఇట్నే ఉండేది, పక్కకే స్విచ్ చేసి, ఎందుకంటే ఈ స్విచ్ చేస్తే ఆన్ అవుతుంది, కరెంట్ లేనట్టున్నది. అంతేగామా? అదే చూసారుగా. మనం పక్కకి వెళ్దాం నెక్స్ట్ ప్లేస్కి. ఇది వచ్చేసి ఎడ్ల బండి ఆ కాలంలో. పక్కన చూడొచ్చే విధంగా ఇక్కడ నుంచి కాస్త ముందుకు వస్తే 2 ఇళ్ళు అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక కాడికి వెళ్తున్నాం. ఇక్కడ ఇది వచ్చేసి మగవాళ్ళు డ్రెస్ మార్చుకుంటారు కదా, మేల్ డ్రెస్సింగ్ రూమ్. మగవాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటారండి, ఆ మేల్ డ్రెస్సింగ్ రూమ్ అని పెట్టారు. సేమ్ సింబాలిక్గా ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా ఉందో. గడ్డి మోపులు. ఈ మేల్ డ్రెస్సింగ్ రూమ్ చూసారు కదా ఏ విధంగా ఉందో. లోపటైతే గిరిజనులకు సంబంధించి డ్రెస్సులు అయితే ఉంటాయి. అంతే నాన్న? ఈ డ్రెస్ ట్రై చేయాలంటే డబ్బులు అంటే 150 అండి. 150 మేల్కి అయితే. ఈ బయట గడ్డిది ఏంటిది, దాన్ని ఏమంటారు? బయట గడ్డిది ఇక్కడ 2 పెట్టారు. అది వరిగడ్డి. అది వరిగడ్డి కావడి అన్నమాట. కావడి దేనికి వాడతారు? అది మన ఇప్పుడు వరి కోస్తాం కదా, ధాన్యం కోసిన తర్వాత కట్టలు కడతాం కదా, దాని గురించి 2 పక్కల అది పొడిచేసి అది మోసుకొని వెళ్తారా? తీసుకొస్తాం, కళ్ళంకి తీసుకొస్తారు అనమాట. ఓకే. అబ్బా ఇదైతే ఎన్ని రోజులు అవుతుందో చూసి. ఎవరెవరు అయితే చాలా కాలం అవుతుందో కామెంట్ చేయండి. ఇది అంటారు ఆ కాలం. ఇదేంటిదన్న? డప్ప? ఇదేంటిది? డంపు అండి. డంపు. చూసారు కదా 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఆ కాలం ట్రెడిషనల్ డ్రెస్ ఇట్లా వేయాలంటే. ఓకేనా? మనం పక్కన మళ్ళీ ఇంకోటి ఏమన్నా చూద్దాం. ఇంతకుముందు మేల్ చూసారు కదా, ఇప్పుడు ఫీమేల్ డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది చూడండి. ఇప్పుడు అదే చూడడానికి వెళ్తున్నాం. సేమ్ అట్నే ఉంటుంది హట్. ఇక్కడ ఫీమేల్ బొమ్మ. ఇదైతే ఇట్లున్నది కదా ట్రైబల్ హౌస్. ఇప్పుడు మనం లోపలికి వచ్చాం. ఇక్కడ చూసారు కదా ఉమెన్ అంటే ఖచ్చితంగా బీరో అవసరం, షెల్ఫ్లు ఇట్లా. అమ్మ ఇప్పుడు లేడీస్ వచ్చిన వాళ్ళు ఆ డ్రెస్సులు వేసుకుంటారు కదా, ఎంత తీసుకుంటారు? 250. 250 ఆ డ్రెస్ వేసి వాళ్ళు ఫోటోలు గిట్లా అన్నీ తీసుకోవచ్చు. ఇవి ఫ్లవర్స్ గిట్లా అన్నీ. సేమ్ ఇల్లు అయితే కామన్గా ఉంటుంది. ఇదేంటిదమ్మా? ఇది కుండ. ఇది పెరుగా? అమర్ భాష సంగట సిక్కా అండి. సిక్కా అండియా? సిక్కా ని అండి అండి బిలు అమర్ ఒడియా భాష సంగ. ఒడియాలా తెలుగా? ఇది దేనికి? ఇది ఎట్టా అమర్ భాష సంగ సత్తా గొడుగు వర్షం పడకుండా తాటి గొడుగు ఆ మధ్యలో కట్టె పెడితే ఇట్లా పట్టుకోవచ్చు అంతేగా.
ఓకే 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 మనసారా సినిమాలో అయితే కేరళ సీన్స్లో కనిపిస్తుంది, ఇట్లా పట్టుకొని ఉంటారు కదా గొడుగు, అది గొడుగట. నెక్స్ట్ ఇవన్నీ కొడవళ్ళు ఇట్లా అన్నీ అంటే డ్రెస్ వేసుకుంటే ఇవన్నీ తోటి యాక్టివిటీస్ చేసుకోవచ్చు. మేల్ అయితే అటువైపు నాగళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ యాక్టివిటీస్, ఫీమేల్ అయితే ఇది. అంటే రెండింటికి రెండు డిఫరెంట్ ఇచ్చారు, మేల్కి ఒకటి ఫీమేల్కి యాక్టివిటీస్కి ఒకటి. ట్రై చేయండి బాగానే ఉంటుంది. ఇదే గొడుగు చూసారుగా, ఇట్లయితే పట్టుకుంటారు వీళ్ళు, ఇదే గొడుగు, ఇది ఇట్లా పట్టుకుంటారు ఇది. ఓకే నెక్స్ట్ ముందుకెళ్తే ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వీళ్ళు మొక్కుతారు చెట్టును మొక్కుతారని చెప్పారు కదా. ఇక్కడ బండారి 90% ట్రెడిషన్స్లో వీళ్ళ దగ్గర చూడండి బండారియే కంపల్సరీ ముఖ్యం, బండారినే వీళ్ళు మొక్కుతారు. ఇప్పుడు పెద్ద గుట్ట, చిన్న గుట్ట, సమ్మక్క సారలమ్మ అన్నీ పసుపు బండారే ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడు మనం ముందుకెళ్దాం, ఆ లాస్ట్ ఇల్లు చూద్దాం ఏ విధంగా ఉందో. ఇక్కడ చూసారు కదా ఈ ఇల్లు, ఇది వచ్చేసి ఇది చూసారు కదా క్రాప్స్ అంటే వాళ్ళ వస్తువులు వాళ్ళు తయారు చేసుకుంటారు కదా, అదే ఇదే బొంగులో చికెన్ బొంగు. ఇవే వస్తువులు చాలా వరకు మీకు కనిపిస్తాయి, అమ్ముతారు కూడా ఇవే వాళ్ళు తయారు చేసి డెకరేషన్ పర్పస్లో కానీ బాగా రేట్ ఉంటాయి. గమనించి చూడండి, వీళ్ళు నేచర్గా తయారు చేసిన దానికి రేట్ ఎక్కువ ఉంటాయి. కామన్గా ఇవి నిచ్చెనలు చిన్నవి పెద్దవి. ఓకేనా, నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇస్తే ఇక్కడ గంపల కోళ్ళు ఆపుతారు, అంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో మీరు చూస్తే ఎప్పుడు కానీ వాళ్ళు కోళ్ళు ఇట్లా అన్నీ గంప కింద కాపుతారు కదా, ఇప్పటికి కొంతమంది మన దగ్గర కూడా ఉంటారు. ఓకేనా, చూడవచ్చు. కాస్త ముందుకెళ్తే ఇక్కడ మీకు ఈ హట్ల ఇది చూడవచ్చు. ఇదేంటిదమ్మా? ధాన్యంది దంచుతారా? ఇది మీరు తయారు చేసేది? ఆ కొసకు మాత్రం కొద్దిగా ఇనుపది పెట్టిరా, ఇది చూసారు కదా కొసకు ఇనుపది పెట్టి ఈ చెక్కతోటి ఇలా దంచుతారు. చూడవచ్చు. దగ్గరికి కాళ్ళతో అనుకుంటా దంచుతారు. ఆయనక ఇవన్నీ ధాన్యంగా అమ్మా? అరే ఇంతకుముందు చూసినప్పుడు రంధ్రం లెక్క ఉన్నది రౌండ్గా, ఇదే కదా అది కింద రంధ్రం. అంటే ఇంతకుముందు నేను చూపించినప్పుడు కొన్ని కింద రంధ్రం ఉన్నది రౌండ్గా, ఈ ధాన్యం దంచే కొద్దీ అది అందులోకి వెళ్ళిపోతా ఉంటాయి. అబ్బా ఇలా టెక్నిక్ చూసారు కదా ఎంత బాగుందో. ఆ రౌండ్గా మధ్యలో పడేది రంధ్రం. ఓకేనా, ఇవి చుట్టూ ధాన్యం కదమ్మా? చుట్టూ ధాన్యాలు నిచ్చెన, అది ధాన్యం స్టోర్ చేసుకుని దాచిపెడుతుంది కదా, దాచుకుంటాను. అట్లాంటివి కొన్ని కొన్ని చోట్ల పెద్ద పెద్దవి కూడా ఉంటాయి కదా, బాగా ధాన్యం ఉంటాయి. ఇవి కామన్గా మీకు తెలుసు బియ్యం జరిగేటి చాటలు, రెండు రకాలే. ఇప్పుడు మనం పక్క హట్టుకెళ్దాం. పక్కనే చూడొచ్చు మిల్లెట్స్. ఏంటి అమ్మా? సామలు. ఇది పొట్టు పోవడం కోసం మేము చెక్క తిరిగిలతో తిప్పుతాము. పొట్టు పోతేమో తిరిగేసి మళ్ళీ ఎండబెట్టేసి దంచేసి బియ్యం చేస్తాం. మంచి బలంగా, రేటు కూడా ఎక్కువ ఉంటుంది. షుగర్కి బాగా పని చేస్తాయి ఇవి, రేటు కూడా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి రేటు. ఇట్లయితే చేస్తారు. ఇప్పుడు కాస్త ముందుకెళ్తే ఇవన్నీ సామలే, ఇవన్నీ చూడవచ్చు. రూమ్ నిండా ఏదైనా కూడా వీళ్ళ తెగలు ఉంటాయి కదా, గిరిజన తెగలు మంచి బలమైన ఆహారం తీసుకునే వాళ్ళు, పౌష్టిక ఆహారం. ఇప్పుడు మనం వాడుతున్నాం కానీ మిల్లెట్స్ అవి ఇవి వాళ్ళు వెనకటి జమాల నుంచే వాడుతున్నారు. అవైతే చుట్టూ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. రూమ్ నిండా పక్కనే మళ్ళీ ఒక రూమ్ ఉంది. ఇవేంటి అమ్మ? రాగులా? అవును, కండి చేసి ఇది రాగి పిట్టు చేస్తున్నాను. మీరు తినే తిండి ఇవే ఎక్కువ కదా? అవును, రాగు పిట్టు, తోప, రాగి పిట్టు చేస్తున్నాను. మంచి బలమైన ఆహారం కదా. అవును సార్. రోల్ చూడొచ్చు, బండతోటే కదా, రెండు రాయిలు కట్ చేసి దానికి చుట్టూ చెక్క పెట్టి తిప్పుతున్నారు. భలే టెక్నిక్ అమ్మా, మంచిగా చేసారు.
ఇక్కడ లోపల చూస్తే ఇవన్నీ అవే కదా, రావులేనా? అవును, ఇవన్నీ రావులే, చుట్టూ చూడవచ్చు. అది మొక్కలు. మొక్కలాట చూస్తున్నారు కదా చుట్టూ, ఇదంతా రాగులే చూస్తున్నారు కదా. అమ్మ మీ లాంతర్ల గ్లాస్ లేవు, ఏం చేస్తున్నారు? పగిలిపోయి ఏం చేస్తున్నారు? ఓకే, రాగులు అయితే చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ వచ్చిన ఏంటి అమ్మ? దంపుడు బియ్యము చెరుగుతున్నాము, అక్కడ దంపిస్తున్నారు కదా, అది తీసుకొచ్చి ఇక్కడ పుట్టుకోవడానికి చెరుగుతున్నాము. బియ్యంలో రాళ్ళు జరిగినట్టు, బియ్యంలో రాళ్ళు తీసుకొని జరిగినట్టు దంపుడు బియ్యం అయితే జరుగుతున్నారు. ఒకసారి లోపల చూపిస్తా. అయితే ఇక్కడ మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు, ఇంతకుముందు హోల్ ఉంటుంది మధ్యలో అని చెప్పిన కదా, ఇప్పుడు క్లియర్గా చూడచ్చు. ఈ లోతు ఉంటుంది, ఇందులోనే దంచుతారు వాళ్ళైతే. ఓకేనా? అన్నిటికీ పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు అన్నిటికీ. అయితే లాంగ్వేజ్ డిఫరెన్స్ ఏమిటంటే, ఆమె కొద్దిగా ఇప్పుడు మనకి ట్రైబల్ రీజియన్ ఇటు అరకు ప్లస్ అరకు బార్డర్లో ఒడిస్సా కూడా ఉంటుంది. ఈ 2 స్టేట్స్ 2 బార్డర్స్ కవర్ చేస్తాయి కాబట్టి యువతల అవతల పక్కల కామన్గా ట్రెడిషన్ ఇట్లా కమ్మలు ముక్కులు పోగులు ఇవన్నీ ఉంటాయి. ఇవి 2 వైపులా నీకు ఆల్మోస్ట్ సిమిలర్గానే కనిపిస్తుంది. అందుకే వీళ్ళ భాషల తెలుగు ఒడిస్సా 2 మిక్స్ అయి ఉంటుంది వీళ్ళ భాషల. ఇప్పుడు ఆమె చెప్పింది కూడా అదే ఒడియా. లాస్ట్ రూమ్కి వచ్చినాం, ఇక్కడ చూడొచ్చు వీళ్ళు చేతులతోటే ఇవన్నీ తయారు చేస్తారు. అమ్మ చెప్పిగా అవి ఏం చేస్తారు మీరు? డప్పాలు మాకైతే ఇస్తారులే తెలుసు. నావు సీట్లు ఇలా మీరు తినేటందుకైనా ఏదైనా ఎవరైనా నచ్చినా కూడా అందరు ఇదే ఇస్తారు కదా. మామూలుగా ఇంటికి చుట్టాలకి ఇట్లా వస్తారు కదా ఎవరైనా మన దగ్గరికి, మనం ఎట్లయితే ఇస్తారు ఇట్లా ప్లేట్స్ పెడతాం కదా, చికెన్ మటన్ అని ఏదైనా కూర వచ్చినప్పుడు. ఈ ట్రైబల్ ట్రెడిషన్ ప్రకారం ఏది వచ్చినా కూడా ఇందులోనే ఫుడ్ వేస్తారు. అందుకే ఇక్కడ మనకు చలి ఫెస్టివల్ జరుగుతుంది చూడ, అందులో కూడా డిఫరెంట్ రెసిపీస్ అనేటివి కూడా మొత్తం ఇందులోనే ఇచ్చి టేస్ట్కి ఇస్తారు కాబట్టి. అంతేనా అమ్మ? దీంట్లోనే ఏదైనా వేసి ఇస్తారు. ఎక్కువ మీరు ఇదే వాడతారు కదా తినడానికి? పెళ్ళికి మేము పెళ్ళికే ఎట్లా పొత్తూరు ఇస్తూరి సీకరి బాత్ ఖాయిబార్ దొన్నా దగ్గర శాక్ ఖాయిబార్ పొరబ్ మనకే పెళ్ళి మనకే అన్నిటికీ పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు అన్నిటికీ. అయితే లాంగ్వేజ్ డిఫరెన్స్ ఏమిటంటే, ఆమె కొద్దిగా ఇప్పుడు మనకి ట్రైబల్ రీజియన్ ఇటు అరకు ప్లస్ అరకు బార్డర్లో ఒడిస్సా కూడా ఉంటుంది. ఈ 2 స్టేట్స్ 2 బార్డర్స్ కవర్ చేస్తాయి కాబట్టి యువతల అవతల పక్కల కామన్గా ట్రెడిషన్ ఇట్లా కమ్మలు ముక్కులు పోగులు ఇవన్నీ ఉంటాయి. ఇవి 2 వైపులా నీకు ఆల్మోస్ట్ సిమిలర్గానే కనిపిస్తుంది. అందుకే వీళ్ళ భాషల తెలుగు ఒడిస్సా 2 మిక్స్ అయి ఉంటుంది వీళ్ళ భాషల. ఇప్పుడు ఆమె చెప్పింది కూడా అదే ఒడియా. ఆల్మోస్ట్ వీళ్ళ మిక్స్లో ఇట్లయితే వీళ్ళైతే ఫంక్షన్స్కి అన్నిటికీ వాడతారు. ఇక్కడ మీద మీకు కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ అవే ఆకులు చూస్తున్నారుగా. ఆ కాలంలో వీళ్ళంతా నేచరే డైరెక్ట్, వీళ్ళకి ఇంత ప్లాస్టిక్ ఇలాంటి ఏం తెలియదు ఇక్కడ కనిపించేటి ఇవన్నీ. అందుకే వీళ్ళ ఫుడ్ కానీ జీవన శైలి కానీ డిఫరెంట్ ఉంటుంది, లాంగ్ లివింగ్ ఉంటుంది, చాలా ఏళ్ళు పటిష్టంగా బలంగా ఉంటారు వీళ్ళైతే. చూసారుగా లొకేషన్. ప్రతిసారి బయటకు వచ్చినప్పుడు నెత్తి వాళ్ళు కూడా ఒకటి కవర్ అవుతుంది, ఏ గుడిసెలో పోయి వచ్చినా కూడా నెత్తి వలుగుతుంది. ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి గిరిగ్రామ దర్శని యొక్క పూర్తి వీడియో. హోప్ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.